హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు నెక్స్ట్ జెన్ అచీవర్స్ అకాడమీ. ఈరోజు మనం డిస్కస్ చేస్తున్న టాపిక్ ఏంటంటే ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ పోస్ట్పోన్ అయిందా అంటే పోస్ట్పోన్ అయిందనే చెప్పొచ్చు. ఎందుకంటే అఫీషియల్గా మనకి అఫీషియల్ వెబ్సైట్లో నవంబర్ 17 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అన్నారు. కానీ కోర్టు కేసు వల్ల అది వాయిదా అయిపోయింది. అయితే కోర్టు కేసు అనేది కూడా క్లోజ్ అయిపోయింది. అయితే నెక్స్ట్ మన అందరిలో ఉన్న ఒకే ఒక ఆలోచన, ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుందనే ఆలోచన అయితే మన అందరి యాస్పిరెంట్స్లో ఉంది. అయితే ఈ ఆర్ఆర్బి గ్రూప్ డి ఎగ్జామ్ అనేది కొంతమంది నిపుణుల యొక్క అంచనా ప్రకారం మేబీ డిసెంబర్లో ఎగ్జామ్ అనేది స్టార్ట్ అవ్వచ్చండి. అయితే ఎగ్జామ్ డేట్తో సంబంధం లేకుండా మనలో చాలామంది ఎవరైతే ఆర్ఆర్బి గ్రూప్ డి యాస్పిరెంట్స్ ఉంటారో ఇంకా కోర్టు కేసు రన్ అవుతుందిలే, ఎగ్జామ్ పోస్ట్పోన్ అవుతుంది, ఇంకా ఎగ్జామ్ డేట్ కూడా ఇవ్వలేదు, మనం అప్పుడే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్ డేట్ వచ్చాక ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామనే ఆలోచనతో కొంతమంది ఉంటారు. కొంతమంది ఏమొచ్చి కొంతవరకు ప్రిపేర్ అవుతుంటారు. ఈ కోర్టు కేసు రన్ అవ్వడం వలన లేకపోతే వేరే జాబులు చేయడం వలన ఎగ్జామ్ డేట్ ఇవ్వకపోవడం వలన కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ప్రిపరేషన్ అనేది మధ్యలో ఆపేస్తారు. అయితే ఇన్ని ఫ్యాక్టర్స్ ఉన్నప్పటికీ పొరపాటున మనకి డిసెంబర్ నాటికి ఎగ్జామ్స్ అనేవి షెడ్యూల్ చేస్తే మన చేతిలో అప్రాక్సిమేట్లీ 20 నుంచి 25 డేస్ మాత్రమే ఉంటుందండి. ఎవరికి? డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్స్ షిఫ్ట్ వచ్చిన వాళ్ళకి. అలా కాకుండా ఈ ఎగ్జామ్స్ అనేవి అప్రాక్సిమేట్లీ కొన్ని రోజులు జరుగుతాయి కాబట్టి ఎగ్జామ్స్ లాస్ట్ డేట్స్లో ఇచ్చేవారికి ప్రిపరేషన్కి టైం ఉంటుందండి. అయితే ఎగ్జామ్ డిసెంబర్ స్టార్టింగ్లో ఇచ్చారనుకుందాం. అయితే ప్రిపరేషన్కి మన చేతిలో 20 నుంచి 25 రోజులు ఉంది. అయితే మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి? లేకపోతే ఎగ్జామ్ లాస్ట్ డేట్స్లో ఇచ్చాడు, మన చేతిలో ఇంకా మరి కొంచెం ఎక్కువ రోజులు ఉంటాయి, అలా అయితే ఎలా ప్రిపేర్ అవ్వాలి అనే దాన్ని మనం ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. అయితే ఎగ్జామ్ ఫస్ట్ వీక్లో ఇచ్చినట్లయితే మన దగ్గర 20 డేస్ ప్లాన్ రెడీగా ఉందండి. అయితే ఈ ప్లాన్ ప్రకారం మనం చదివినట్లయితే మనం ఖచ్చితంగా మార్కులు స్కోర్ చేయొచ్చండి. అయితే మనకి ఆల్రెడీ అందరికీ తెలుసు, గ్రూప్ డి ఎగ్జామ్లో మ్యాథ్స్, కరెంట్ అఫైర్స్, రీజనింగ్, జనరల్ అవేర్నెస్ ఈ 4 టాపిక్స్ ఉంటాయండి. అయితే ఇందులో కరెంట్ అఫైర్స్ అనేది ఒక పెద్ద సముద్రము. దాన్ని మనం ఈ తక్కువ రోజుల్లో కవర్ చేయడం చాలా కష్టం. అయితే మన ఫోకస్ అంతా కూడా మ్యాథమెటిక్స్ అండ్ రీజనింగ్, జనరల్ అవేర్నెస్లో ఉన్నటువంటి జనరల్ సైన్స్ మీద మనం ఫోకస్ చేసినట్లయితే మనకు కావలసిన మార్క్స్ ఈజీగా గెయిన్ చేయగలమండి. కరెంట్ అఫైర్స్ టాపిక్స్కి వచ్చేసరికి ఏవైతే స్టాండర్డ్ జీకే ఉంటుందో, హూ ఈజ్ హూ కానీ, బ్రాండ్ అంబాసిడర్స్ కానీ, లేకపోతే వివిధ కంపెనీల యొక్క సిఈఓలు కానీ, మన రాష్ట్రంలో గవర్నర్స్ కానీ, లేకపోతే లేటెస్ట్గా వస్తున్న ఇంపార్టెంట్ బిట్స్ మీద ఫోకస్ చేసినట్లయితే మనము కొంతవరకు స్కోర్ చేయగలమండి. అది ఎవరికి? డిసెంబర్ ఫస్ట్ వీక్లో ఎగ్జామ్ ఫర్ ఎగ్జాంపుల్ పడితే. అలా కాకుండా ఎగ్జామ్ స్టార్ట్ అయిన తర్వాత కూడా లాస్ట్ డేట్స్లో మాకు ఎగ్జామ్స్ ఉన్నాయి అని అనుకున్న వాళ్ళు ఎలా ప్రిపేర్ అవుతారంటే, ఈ ప్రిపరేషన్ ప్లాన్తో ప్రిపేర్ అవుతూ ఏవైతే షిఫ్ట్స్, ఇప్పుడు 3 షిఫ్ట్స్లో మనకి ఎగ్జామ్స్ జరుగుతుంటాయి కదండి, నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తుంటారు. నేను కూడా ఏ షిఫ్ట్లో ఏ ఎగ్జామ్స్ జరుగుతున్నాయో, ఏ బిట్స్ వస్తున్నాయో అనేవి కూడా వీడియోస్ చేస్తుంటాను. ఆ వీడియోస్ని ఫాలో అయినట్లయితే ఆ బిట్స్ రావచ్చు, లేకపోతే ఆ బిట్స్ రిలేటెడ్ మోడల్స్ మనకు రావచ్చు అండి. అయితే ఆ బిట్స్ని మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఏ టాపిక్ నుంచి ఏ బిట్స్ వస్తున్నాయి, ఏ మోడల్ నుంచి ఎటువంటి టైప్స్ ఆఫ్ బిట్స్ వస్తున్నాయి అనేది ఒక అంచనా మనం ఈజీగా చేయొచ్చు. అలా ఈజీగా చేస్తే మనం ఈజీగా స్కోర్ చేయొచ్చండి. సో ఇంకాస్త ఇన్ఫర్మేషన్ కోసం, బెటర్ వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.